నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజకీయాల్లో నాయకుల మధ్య విభేదాలు రావడం సహజం. కానీ రాజకీయ విభేదాలు పడక గది వరకు చేరి చివరకు ఆ సంసారాన్నే విచ్ఛిన్నం చేసిన అరుదైన ఘటన మహారాష్ట్రలో తాజాగా వెలుగు చూసింది. బీజేపీ పట్ల తనకున్న అపారమైన విధేయతను చాటుకుంటూ తన భర్తను వదిలేసింది ఓ భార్య. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ పూర్తి కథనం చూడండి. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. టికెట్ల కేటాయింపు అనేక కుటుంబాల్లో విభేదాలకు దారితీస్తోంది. తాజాగా నాగ్పూర్ మాజీ మేయర్ అర్చనా దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్ను వదిలి ఇంటి నుంచి బయటకొచ్చేశారు. తన భర్త బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వాస్తవానికి నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి పోటీ చేయాలని వినాయక్ దేహంకర్ భావించారు. అయితే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన మనోజ్ సాబ్లేకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వినాయక్ పార్టీపై తిరుగుబాటు చేశారు. అక్కడితో ఆగకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. అయితే వినాయక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన భార్య మాజీ మేయర్ అయిన అర్చన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 నుంచి 12 వరకు తనను మేయర్ పదవిలో కూర్చోబెట్టిన పార్టీకి వ్యతిరేకంగా తన భర్త తిరుగుబాటు చేయడాన్ని ఆమె నిరసించారు. పార్టీకి విధేయతగా ఉండడమే తనకు ముఖ్యమని అంటూ తన భర్త ఇంటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయారు. పార్టీ పట్ల తనకున్న విధేయతను చాటుకుంటూ ఆమె తన పుట్టింటి నుంచి బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తన భర్తను ఒప్పించి తిరిగి ఆయనను పార్టీ దారిలోకి తెచ్చేందుకు తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. జనవరి 2తో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్చన ఒత్తిడి ఫలించి వినాయక్ వెనక్కి తగ్గుతారా లేదా? ఈ రాజకీయ వైరుధ్యం ఆ దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో సిద్ధాంత బలాబలాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తోంది.